యేసయ్య దగ్గరకు పాపం చేయబడిన ఆ స్త్రీని పట్టుకొచ్చినప్పుడు 10 మంది కలిసి 10 నిందలు వేసి ఈమె అపవిత్రురాలు, పాపాత్మురాలు అని చెప్పుతూ, నీ ధర్మశాస్త్రం, నీ దేవుని యొక్క న్యాయస్థానం, సుప్రీం కోర్ట్ చట్టం ప్రకారం ఈమెకు రాళ్ళ ద్వారా చంపబడాలి, మరణదండన విధించు అని దైవ కుమారుని యేసుని అడిగినప్పుడు, నిజమే, అపవిత్రాలు, పాపాత్మరాలు రాళ్ళతో చంపబడే మరణదండన, సెంటెన్స్ టు డెత్ త్రూ స్టోన్స్, రాళ్ళు విసరబడి చంపబడవలసిన ఈ స్త్రీ చంపబడాలి, కరెక్టే. కానీ దేవుడు కోరుచున్నది ఉత్తమమైనది, న్యాయమైనది. యేసు ప్రభువు లేచాడండి. మీరందరూ ఆమె పాపాత్మురాలని తీర్పు ఇస్తున్నారు, రుజువులు ఉన్నాయి, దొరికిపోయింది, అందుకు పాపాత్మురాలయ్యింది. ఓకే, మీరు నిజంగా న్యాయం కావాలని కోరుకుంటే, మీలో పాపము చేయని వాడు మొట్టమొదటగా ఆ మరణదండనకు వాడవలసిన రాయి తీసి ఆమె నెత్తి మీద కొట్టండి. ఒక్కరు కూడా రాయి వేయలేకపోయారు. తిన రాయి కింద పడేశారు. యేసయ్య న్యాయం చేస్తున్నాడు. అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించాను. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపాత్ములు, వాళ్ళు మేము పాపిమని గుర్తించి రాయి విసరలేదు. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పుచున్నాను, పాపము లేని వాడైన దైవ కుమారుడైన నరావతారైన యేసు అనే నేను, పాపులను రక్షించదకు వచ్చిన నేను న్యాయం చేస్తున్నాను. అమ్మా, వెళ్ళు, ఇక ఎన్నడూ పాపము చేయకు. ఎంత మంచి దేవుడు యేసయ్య.